ఈ ఇంటికి వైరింగ్ చేసిన తర్వాత అంటే వైరింగ్ చేయంగానే ఎమ్మట అవ్వదులేండి. ఆ వైరింగ్ చేసినాక శానల్స్ తీసినాక సీలింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్లోరింగ్ అని ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్లో స్విచ్ బోర్డులు అనేది బిగిస్తాం. ఈలోపు కొంతమంది వచ్చి పని పాట లేని వాళ్ళు వచ్చేసి ఇదిగో ఇట్లాగా స్విచ్ బోర్డులో ఉన్న వైర్లన్నీ కోసుకెళ్ళిపోతారు. జానా బిద్దుల వైరు కోసం ప్రతి స్విచ్ బోర్డులో ఉన్న వైర్లన్నీ కోసుకెళ్ళిపోతారు. దానికి మేము పెట్టుకున్న గుర్తులన్నీ పోతాయి. గుర్తున్న వైర్లన్నీ మేము కనెక్షన్ ఇస్తాం. గుర్తు లేని వైర్లు మాత్రం కొన్ని పక్కన పెడతాం. దీనివల్ల మాకు 3 రోజులు పని వేస్ట్. ఎందుకు వేస్టు అని అంటున్నానంటే స్విచ్ బోర్డులు బిగించేటప్పుడు వైర్లన్నీ మళ్ళీ జాయింట్లు వేసుకొని స్విచ్ బోర్డులు అనేది బిగించుకుంటాం. వాటిలో కొన్ని గుర్తులు అనేది పోతాయి. దానివల్ల మేము మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ కరెంట్ ఇచ్చేసి లైట్లన్నీ కొన్ని వెలిగించిన తర్వాత వెలగని లైట్లకి ఆ లైట్ ఏదైతే పక్కన పెట్టామో అవి ఒక్కొక్కటి టెస్టులు చేసుకోవాలి. టెస్టులు చేసే సందర్భంలో షార్ట్ సర్క్యూట్లు కూడా అవుతాయి. ఎంసీబీలు కూడా ట్రిప్ అయిపోతాయి. ఎందుకంటే గుర్తులు అనేది పోతాయి. న్యూట్రల్ పాజిటివ్ 2 కలిసి అనుకోండి అవుతాయి. అందుకని ఏం చేస్తాం, ఇదిగో ఇలా టెస్టింగ్ నామ్ పెట్టుకొని ఒక్కొక్క వైర్ని ఇలా టెస్ట్ చేసుకోవాలి. వాళ్ళు జానాకృతుడు వైర్ కోసం ప్రతి బోర్డులో ఉన్న వైర్లను కోసుకుని వెళ్ళిపోయేసరికి ఇదిగోండి ఫ్యాన్కి పాయింట్ రావట్లా, అక్కడ సీలింగ్ లైట్ వెలగట్లేదు, ఇక్కడ 2 సీలింగ్ లైట్లు వెలగట్లేదు. చూశారు కదా, ఇవన్నీ మేము రెక్టిఫై చేసుకునేసరికి మాకు 3 రోజులు టైం పడుతుంది. స్విచ్ బోర్డులు బిగించుకునేటప్పుడు వైర్లన్నీ కనెక్షన్ ఇచ్చుకొని స్విచ్ బోర్డులు ఆలోచించుకొని కనెక్షన్ ఇచ్చుకోవటం, కరెంట్ వదిలిన తర్వాత ఎలగని లైట్ల కోసం మరలా 1-2 రోజులు ఉండి మొత్తం రెక్టిఫై చేసుకోవటం. ఇదంతా ఒక పని పాట లేకుండా స్విచ్ బోర్డుల్లో వైరు కోసుకొని ఎండిపోయిన వాళ్ళ వల్ల. దీనికి ఏంటంటే కస్టమర్ సఫర్ అవుతారు, మేము సఫర్ అవుతాం. కస్టమరు ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే వైర్లు కోసుకెళ్ళిపోయినాయని మళ్ళీ జాయింట్లు వేసుకోవాలంటే ఆయన వైరు కొనుక్కోవాలి, అది ఆయన ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ మేము వచ్చి 2-3 రోజులు పని పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి. ఇదంతా పని పాట లేకుండా జానా పెత్తుడు వైరు కోసం ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళ వల్ల.